నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూడడం అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్కి లైక్ కూడా చేయండి. వీడియో వచ్చేసి షుగర్ బీడ్స్ తోటి హెవీ డిజైనర్ వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను జర్దోసి స్ట్రింగ్ తీసుకుని ఇండివిజువల్ స్టిచెస్తో యాడ్ చేసేస్తున్నాను. మన ప్యాటర్న్ డిజైన్ ఉంది కదా, దానికి ఇలా లైన్కి ఒక స్టెమ్ అన్నమాట. ఇది మీకు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఇలా ఇండివిజువల్ స్టిచెస్తో మనం జర్దోసి స్ట్రింగ్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను దీనికి ఈ ప్యాటర్న్కి వచ్చేసి నేను 2 రకాల బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి షుగర్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను, సెకండ్ వచ్చేసి మీడియం గోల్డ్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. మనం ప్యాటర్న్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకుని మనం ఈ జర్దోసి స్ట్రింగ్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని చివరి ఎడ్జెస్ మాత్రం సెక్యూర్డ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని కట్అవుట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి షుగర్ బీడ్స్ తీసుకున్నాను. షుగర్ బీడ్స్కి స్మాల్ నీడిల్ తీసుకోవాలి, ఎందుకంటే చాలా హోల్ చిన్నగా ఉంటుంది. నేను ఇలా షుగర్ బీడ్స్ ఎక్కిచ్చేసుకున్నాక థ్రెడ్ వచ్చేసి నార్మల్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను నేను దీంట్లో. ఇలా ఫింగర్ అడ్డు పెట్టుకుని మనం ఒక హాఫ్ కర్వ్ షేప్ తీసుకుని మనం ఇండివిజువల్ స్టిచెస్తో ఆ షేప్ని సెక్యూర్ చేసుకునే విధంగా స్టిచెస్ తీసుకుని ఇలా సెకండ్ కర్వ్ కూడా సేమ్ అదే విధంగా నేను స్టిచ్ చేసుకోవడం ద్వారా ఒక లీఫ్ షేప్ని క్రియేట్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ వచ్చేసి. ఇక ఇన్సైడ్ వచ్చేసి సేమ్ షుగర్ బీడ్స్తో నేను ఒక లైన్ కింద ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగతా లీవ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి సేమ్ ప్యాటర్న్ యూజ్ చేసి. ఇలా ఫింగర్ మనం పెట్టుకుని షేప్ని క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే మనం గ్లూతో కూడా ఈ బీడ్స్ని మనం స్టిచ్ చేసేసుకొని ఫస్ట్ తర్వాత ఇండివిజువల్స్తో సెక్యూర్ చేసుకోవచ్చు. ఇలా లీవ్స్ అన్నీ స్టిచ్ చేసుకున్నాక మొత్తం ఈ లైన్ అంతా లీవ్స్ కంప్లీట్ చేసేస్తాను, ఎందుకంటే ఇవి బీడ్స్ స్టిచ్ చేయడం కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి. నెక్స్ట్ మనం చూద్దాం. ఇలా లీవ్స్ స్టిచ్ చేసేసుకున్నాను కదా, నెక్స్ట్ నేను మీడియం సైజు గోల్డ్ బీడ్స్ సింగిల్ బీడ్ తీసుకుని ఈ విధంగా కిందకి దింపుకుంటున్నాను. ఇదే విధంగా ఈ 2 లీవ్స్ మధ్య మనం సింగిల్ బీడ్తో స్టిచ్ చేసుకోవాలి.
ఇలా బీడ్స్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం పై వరుసలో మనం ఇలా ఒక మీడియం సైజ్ బీడ్ వేసి దాని చుట్టూతా నేను షుగర్ బీడ్స్తో ఒక చైన్ లాగా క్రియేట్ చేసుకుని స్టిచ్ చేస్తున్నాను చుట్టూతా రౌండ్ లాగాని. దీన్ని కూడా మనం ఇన్విజిబుల్ స్టిచ్తో సెక్యూర్ చేసేసుకున్నాం. ఇక నెక్స్ట్ కూడా ఇదే విధంగా సేమ్ ప్రొసీజర్లో మనం ఇంకొక ఫ్లవర్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇదే విధంగా ఇక్కడ ఈ కింద కూడా సేమ్ బీడ్స్ ఇలా సింగిల్ బీడ్ వేసుకోవాలి. ఇదే విధంగా పక్కన కూడా ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా వస్తాయి ప్యాటర్న్ వచ్చేసి. ఇక సేమ్ ప్యాటర్న్ కంటిన్యూషన్ కింద అదే విధంగా ఉంటుంది. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే అండి.